హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుజిత్. ఈరోజు లాగ్ ఏంటంటే శ్రీరామనవమి అయితే వచ్చేసింది అనమాట. సో మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడండి, మేమైతే ఎర్లీ మార్నింగ్ అనుకున్నాము, కానీ మేము లేదలకి 9:30 అయిపోయింది. ఇప్పటికే ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి, అసలు మామూలుగా ఎండలు అయితే లేవు. అయితే శ్రీరామనవమి అంటే మనకు అందరికీ చాలా ఇష్టమే. సో అందరు గుడికి అయితే వెళ్ళుంటారనమాట. కింద కమెంట్ చేయండి ఏ గుడికి వెళ్ళినారో. చూడండి, అయితే ఇక్కడైతే మేమైతే గుడికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది బయట ఎంట్రన్స్లో బ్యానర్ అనమాట. సో చూడండి, బాగా వేసినారు. మేమైతే ఫస్ట్ ఇంత క్రౌడ్ ఉండదు అనుకున్నాం. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఫేమస్ అయిన గుడి అనిపిస్తుంది నాకు ఈ జనాలందరినీ చూసేస్తే. చూడండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది. ఇది ఇంకా బయటే అనమాట, గుడి లోపలికి కూడా ఎంట్రన్స్ కాదు, జస్ట్ బయటకే ఇంతమంది వచ్చేసినారనమాట. మన శ్రీరాముని భక్తులు చాలా మంది ఉన్నారనిపించేసింది. సో మనమైతే ఇంక మనం ఈ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేదానికి ఏ టైం అవుతుందో ఏమో అనుకున్నాము. మేము వచ్చే దారిలో ఇంక ఎంట్రన్స్ వచ్చేయడంలో ఇంకొక వైపు ఒక దారి, ఇటు ఒక వైపు దారి ఉండింది. మేమైతే ఈ దారికి వచ్చేసినాం. ఇది అనుకోకుండా చిన్నది పెట్టినారు. ఇది ఒక ప్రాంక్ లాగా చేసినారనమాట. మేము మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్రంట్కే వచ్చేసినాం అనమాట. చూస్తే ప్రాంక్ అని చెప్పింది ఒక ఆమె కెమెరా పెట్టుకొని. సో ఇది మనకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించేసింది. సో మేమైతే చిల్గా ఎంజాయ్ చేసినాం. చూడండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది వచ్చి చాలా మంది వచ్చినారు. సో ఎమర్జెన్సీ కిట్ కూడా రెడీ చేయించాను అనమాట. మెడికోర్ ఎవరో హాస్పిటల్స్ అయితే నర్సులు అయితే వచ్చేసి అయితే కూర్చొని ఉన్నారనమాట. ట్యాబ్లెట్స్కి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉంటుందేమో అని చెప్పి ఇక్కడైతే అరేంజ్ చేసినారనమాట. చాలా మంది వచ్చారు, దాదాపు ఈజీగా ఒక 5,000 మెంబర్స్ 10,000 మెంబర్స్ అయితే వచ్చి ఉంటారు. అంత ఎక్కువ క్రౌడ్ ఉన్నారన్నమాట. సో ఇంతమంది ఉంటారంటే ఇంక మనం ఏ టైంకి దర్శనం అయింది, ఎంత దూరం ఇంకా చెప్పనవసరం లేదు కదా. సో ఈ నుంచి మేమైతే దర్శనం చేసుకునేదానికి ఇది ఎంత టైం పడుతుందో కూడా నాకైతే తెలియడం లేదు. సో మేము ఈ నుంచి పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి దాదాపు 3 అవర్స్ పట్టిందనమాట. సో చూడండి ఎంత క్రౌడ్ ఉందనమాట. ఈ నుంచి ఇంకా చూడండి ఆ పైకి వెళ్ళాలన్నమాట మనము. ఇప్పటికే 3 రౌండ్స్ వేయించానమాట. ఇట్లా తిప్పి 3 రౌండ్స్ అయినాయి అనమాట. ఇంకా మొత్తానికైతే పైకైతే వెళ్ళేసి దేవుడైతే దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకుని చూడండి, దర్శనం చేసుకుని అంత కొంతమంది దర్శనం చేసుకుని అక్కడైతే కూర్చుంటున్నారు. ఎందుకంటే దేవుడి కళ్యాణం అయితే ఒక సైడ్ జరుగుతుంది అనమాట. సో అక్కడి ముందు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా అటు సైడ్ అయితే వెళ్తున్నారు. నేను ఇంకా దర్శనం చేసుకుని ఇంకటైతే ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు కదా, అంటే ముహూర్తం లేదని కాలేదని చెప్పి ఇంకా చూసుకొని ఇంక అంతా అరేంజ్ చేసి టీవీలు అరేంజ్ చేసి చూస్తున్నాం. ఎందుకంటే మనం లైవ్ తీయాలంటే ఇంకా అంత దగ్గరికి అయితే పోలేము కదండి. ఎందుకని ఇంత క్రౌడ్లో పోయి మనం తీయాలంటే కష్టమే. సో మొత్తానికి అయితే మేము ఫైనల్కి అయితే పైకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంక ఇక్కడ కూడా చూడండి ఎంత క్యూ ఉందన్నమాట ఈ దర్శనంలో. ఇంకా దేవుడిని ఫోటోలు అవి ఇవి అయితే తీయద్దు, ఈ గుడి అయితే తీయద్దు అని అన్నారు. సో అందుకోసం నేనైతే తీయలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా, మధ్యలో మనం తీస్తే మనకి ఆడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే తీయద్దు, ఫొటోస్ కూడా తీసుకోకూడదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా ఫాస్ట్గా, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా అని చెప్పినారు. సో సర్లే అని చెప్పేసి ఇంకా మనం కూడా తీయకూడదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, మనకి ఎవరిని ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి నేనైతే తీయలేదు. సో ఒక సైడ్ నుండి అయితే దేవుడిని చూపించడానికి మన వ్యూవర్స్కి ఎవరైనా చూపించడానికి అయితే ట్రై చేసిన, బట్ అయితే ఇక వర్కౌట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇంకా అప్పటికే అతను చూసేసి మొబైల్ తీసుకునేదానికి ట్రై చేసిండు అనమాట. చూడండి ఇక్కడ నుండి చూపిద్దామని చూస్తే కూడా కాలేదన్నమాట. సో ఇంకా నేనైతే ఇంకా ఇది చూడండి ఇక్కడికి వచ్చి ఇంకా దేవుడిని తీద్దాము, అట్లా కొద్దిగా మన వ్యూవర్స్కి చూపిద్దాము, దర్శనం వాళ్ళు కూడా చేసుకున్నట్లు ఉంటుంది అని చెప్పేసి అయితే చిన్నది పెట్టాను. అప్పుడే చూడండి అతను మన దగ్గరికి వచ్చేస్తాడు. అది చూడండి ఇక్కడికి వచ్చేసి దేవుడిని తీయకూడదండి, ఎట్లా తీస్తే తప్పు కదా అని చెప్పినాడు. తీయకూడదండి అన్నాడు. సో లేదన్నా తీయలేదు, జోబిట్లో పెట్టుకున్నాను పాకెట్లో అని చెప్పేసినాను అనమాట. సో ఇంకా మొత్తానికి అయితే దర్శనం అయితే బాగానే అయిందనమాట. బాగా అయింది. ఇంక నుంచి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా కిందికి వచ్చే దారిలో కూడా మొత్తం క్యూ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి దేవుడి కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. సో మేము అంత దగ్గరికి పోయేదానికి కూడా లేదు, అంతమంది జనాలు. సో అందుకోసం అయితే స్క్రీన్లో అయితే చూపించిన అనమాట. ఇక్కడ పానకం అయితే ఇస్తున్నారనమాట. దేవుడికి ఇష్టమైన పానకం వడపప్పు కదండి. సో మనకైతే ఇక్కడ పానకం అయితే పెడుతున్నారు. ఈ ఎండాకాలం పానకం కూడా చాలా చలవండి అన్నమాట. ఒంట్లో వేడిని అయితే తగ్గిస్తుంది. చాలా మంది తాగండి, తెలియని వాళ్ళు అయితే తాగి ఎంజాయ్ చేయండి. సో మంచిదన్నమాట, చాలా మంచిది, దేవుడు ప్రసాదం కాబట్టి నేను కూడా కాస్త తాగేసిన అనమాట. ఇక్కడ చిన్న కూరల్లో చూడండి చిన్న కొనెలా పెట్టినారన్నమాట వాటరు. ఇక్కడైతే 2 తాబేలు కూడా ఉన్నాయన్నమాట. బాగా ఎంజాయ్ చేసేదానికి ఈ నుంచి ఫోటో సెషన్ కూడా బాగుందన్నమాట. ఫొటోస్ కూడా మంచిగా వస్తున్నాయన్నమాట. సో అందరూ అయితే ఇక్కడ కాసేపు ఇంకా అక్కడ నుండి దర్శనం చేసుకుని వచ్చినాక ఇక్కడ కాసేపు కొంచెంసేపు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తాబేళ్ళని చూస్తూ అవి చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫొటోస్ దిగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి అయితే దేవుడి కళ్యాణం కూడా జరిగిందనమాట. సో అందరితో పట్ల అయితే కొడుతున్నారనమాట. సో మాకు ఈ నుంచి అంత లాంగ్ పోయి ఈ నుంచి అంత దగ్గరికి పోయి తీయడానికి కుదరలేదనమాట. సో అందుకే ఇంత లాంగ్ నుండి అయితే వీడియో అయితే తీసినాను అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు, చూడు స్టేజ్ కూడా చూడండి ఎక్కడ ఉన్నారనమాట. జూమ్ అయితే చేసిన అనమాట. జూమ్ చేసినా కూడా అంత లాగలేకుంది. సో మందంటే ఓల్డ్ మొబైల్ కాబట్టి అంత జూమ్ కూడా రాలేదు. సరేలే అని చెప్పేసి ఇంకా
మన వ్యూవర్స్ అయితే వెళ్ళి ఉంటారు కదా టెంపుల్కి. మీరైతే ఏ టెంపుల్కి వెళ్ళారు, ఏ ఏరియాలో ఉండే వాళ్ళు వెళ్ళారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీ ఫేవరెట్ టీము, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో నాకైతే తెలియట్లేదు. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. నేనైతే సబ్స్క్రైబ్ అడగట్లేదు, చిన్న ఒక లైక్ అయితే అడుగుతున్నాను. ఎందుకంటే నాకు ఒక మోటివేషన్లా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాను. చిన్న ఒక లైక్ అయితే చేసుకోండి అనమాట. వీడియో అయితే బాగా వచ్చేసింది. ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది. సో మన వ్యూవర్స్ కోసం అయితే జై శ్రీరామనవమి. సో ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఏ టైం అయితే తెలియదు కానీ మొత్తానికి అయితే చూడండి. అక్కడ నుండి ఇక్కడ నుండి కూడా నేను స్క్రీన్ దగ్గర నుండి అయితే తీపిస్తాను. ఇక్కడికి పోయేదానికి కూడా ఛాన్స్ లేదు, అంతమంది క్రౌడ్ ఉన్నారనమాట. సో మొత్తం చేసేసుకొని పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. మేము మా దగ్గరే పోయి మనం వీడియో పెట్టి తీస్తే వాళ్ళు కూడా అనుకుంటారు మేము ఇంత దూరం వచ్చినామని చెప్పి. సో అందుకోసమే అయితే నేను లాంగ్ నుండి చేసిన. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు మన ఛానల్ అయితే చాలానే వస్తుంటాయి. సో వీడియో అయితే మనం అయితే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసి ఇంకైతే హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.